ఇంకొక ఏడుపు. చంద్రబాబు నాయుడు గారంట జగన్మోహన్ రెడ్డిని చంపించేయాలని చూస్తున్నాడంట. అది ఈ పనుడే చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిరుగుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. ఎవరు కోరుకోరన్నా. నీకేదో అయిపోవాలనో లేదంటే నువ్వు చచ్చిపోవాలనో నేను చంపేయాలనో ఎవరో కోరుకోరు. అలాంటి క్రూరమైన ఆలోచనలు నీ ఒక్కడికే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి కోపం అవుతుంది, ఏవేవో మాట్లాడుతున్నావు కదా. నిన్ను మించిన కోపిస్తోడు ఈ భూప్రపంచంలో ఇంకొకటి ఉండడం. పైకి ముసిముసిల్లో నవ్వుతావు, ఆ నవ్వు కూడా ఫేకే. ఆ నవ్వడం కూడా వెరైటీగా నవ్వుతావు, చాలా చిరాగ్గా నవ్వుతావు. నీ కింద మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టియండి, లోకేష్ గారిని బూతులు తిట్టియని చెప్పేసి నువ్వే ఆదేశాలు ఎత్తావు. నీకెంత కోపం రాకపోతే, నీకెంత కడుపు మండిపోకపోతే, నీలో ఎంత ద్వేషం ఉంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడిపోతావు మీ మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత, చివరాఖరి నీ కార్యకర్తల చేత కూడా. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వేమైనా సుతపోసవా? అమాయకుడువా? కొన్ని కోపం రాదురా అనుకోవడానికి కూడా లేదు అన్న. నీ కోపం వస్తే ఏం చేస్తావో అందరికీ తెలుసు. చూసాం కదా గతంలోని. నీ పైన నువ్వు దాడి చేయించేసుకొని ఏడుపు పెడుతున్నావా? జనాలకు తెలీదా? గతంలో చూడలేదా? 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా అని చెప్పేసి మేము చూడలేదా? ఎంత బాగా నటించారో మీరు. అప్పుడు కూడా సేమ్ మాటలే కదా, అప్పుడు కూడా సేమ్ ఏడిపే కదా. మరి ఏం ఒరిగింది? కొన్ని ఏమైనా నిరూపించగలిగావా? లేదు. సేమ్ మళ్ళీ డ్రామా రిపీట్. రాయిచ్చి కొట్టేసాడు చంద్రబాబు నాయుడు గారు, నన్ను చంపేయాలనుకున్నారు. రాజకీయాల్లో సింపతి ఒకసారి వర్కౌట్ అవుద్దన్న, ప్రతిసారి నమ్మరు ప్రజలు కూడా. సరే ఒకసారి అంటే నమ్మేశారు, తెలియక, నీ గురించి పూర్తిగా తెలియకన్నా ప్రజలు నిజంగానే నమ్మారు. నమ్మి నీకు 151 సీట్లు ఇస్తే మనం చేసింది ఏముంది ఇక్కడ? మళ్ళీ ఎన్నికల దగ్గర రాగానే అయిపోయిందిరా మన సినిమా, ఇంక ఓడిపోతాం, ఇంకా మన బతుకు బస్ స్టాండే అన్న టైంలో మళ్ళీ రాయిదాడి చేపించేసుకున్నావు. నీకు నువ్వే రాయిచ్చి కొట్టించుకున్నావు. మళ్ళీ సేమ్ డ్రామా, మళ్ళీ సింపతి వచ్చేద్దని చెప్పి అనుకుంటున్నావు. కానీ ప్రజలు నమ్మరన్న అలాంటివి. ఒకసారే నమ్ముతారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఎక్కడ ఏ పోల్ పెట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసింది ఎవరో? తెలుగుదేశమా? లేదంటే జగన్మోహన్ రెడ్డే కావాలని చేయించుకున్నాడని చెప్పేసి 1-2 ఆప్షన్లు పెడితేనా జగన్మోహన్ రెడ్డే కావాలని కొట్టించుకున్నాడని మెజారిటీ, దాదాపు 80% మంది అన్న నీకు నువ్వే కొట్టించుకున్నావు అని చెప్పేసి ఓటేస్తున్నారట. అర్థమైందా? నీకు తెలియట్లా, నీ గ్రౌండ్ రియాలిటీ తెలియట్లా. సరే సోషల్ మీడియాలోనో లేదంటే నువ్వు మాట్లాడడానికో చెప్పుకోవడానికో బాగుంటుంది అంతే. మేము మొన్నే అనుకున్నాం, ఇప్పుడు రాయి తగిలింది, రాయిచ్చి కొట్టించుకున్నాడు. ఇంక ఈ 30 రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపించాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా పైన దాడి చేశారు, చేయించారు. నా పైన ఎందుకంత ద్వేషమో తెలుసా? నేను ప్రజలకు మేలు చేస్తున్నాను కాబట్టి. ఈ సింపతి డ్రామాలు ఆడతామని చెప్పేసి మాకు మొన్నే చెప్పాము. కొత్త ఏం కాదు, అనుకున్నట్టుగానే మొదలెట్టాం. ఇంకా వినిపిస్తా. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి. నువ్వైతే డైరెక్ట్గా వేస్తావు కదన్నా. నువ్వైతే స్టడీ చెప్పి లేకుండా ఎవరిని ఇష్టం వచ్చిన వాళ్ళని ఏం చేయడమే కదా. మేము చూసాం కదా. నా అధికారంలో ఉన్నావో, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావో, నువ్వేం మాట్లాడుతావు నీకే అర్థం కాకపోతే ఎలా? ఏం తేలింది? గతంలో కూడా అలాగే మాట్లాడక తేల్చేవా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి నేర్చాం మనం. తేలిందా? లేదు. ఇప్పుడు కూడా అంతే సేమ్. ఎందుకు అంతగా నా మీద కోపం? ఎందుకు అంతగా నా మీద కోపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? తెలుసా అక్క? తెలుసా చెల్లెమ్మా? ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపము? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా. ఏంటో అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు బాబు
బాబు ఉమ్, చెరువులో కొంగ మాదిరిగా ఉమ్, చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఉమ్, ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా ఉమ్. నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. బా, నటన గురించి నువ్వే చెప్పాలా? స్టోరీ బాగానే చెప్పావు. ఆడెవడో రాసినవి కూడా బాగానే రాశాడు. నువ్వు కూడా కిందకే పైకి చూసుకుంటే బాగానే చెప్పేస్తావు కన్నా. మోసాల గురించి, జపాల గురించి, కొంగల గురించి నువ్వు చెప్పమాకన్నా. నీ అద్భుతమైన నటన మేము చూసాము. పింక్ డైమండ్ అన్నావు, గుర్తుందో లేదా నీకు? చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి పుస్తకం వేసావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తావు. నీ దోపిడీ అంతా ఇంత కాదు, మామూలుగా దోచుకోవాలి. దొరికిన కాడికి దోచేసావు. ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు. మద్యంలో అయితే మరీ ఘోరం. మద్యంలో అయితేనే మరీ ఘోరం. నువ్వు పైకి ఏదో ప్రజలకి పనిచేసాను, ప్రజలకు మేలు చేశాను, నేను 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చేసానని చెప్తున్నావు. కానీ నువ్వు చేసిన అప్పు ఎందుకు చెప్పట్లా? నువ్వు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పైనే అప్పు చేసావు. దాని గురించి ఎందుకు చెప్పట్లా? మద్యం ఉంది, టిఫిన్ బండోడు, టీ అమ్ముకున్నవాడు కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది. ఫోన్పేనో, గూగుల్ పేనో, పేటిఎం ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టావు అక్కడ? ఎందుకు ఓన్లీ క్యాష్ ఎందుకు ఇవ్వాలి అక్కడ? లెక్కపత్రం ఉండదు. అందులో ఎంత తినేయచ్చు, ఎంత కలితే అంత తినేయచ్చు. ఎవరికి లెక్కలు చూపించే అవసరం లేదు. అవునా? ఇసుకన్నా, ఇసుక సంగతి ఏంటి? మామూలుగా దోచేయలేదు కదా. తక్కువ లెక్క అయితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఇసుకలో తినేసావు. ఇవాళకి కూడా నీ అనుచరులు, నీ నాయకులు ఇసుకలు అమ్ముకునేది అక్కడ. ఆ డబ్బంతా నీకే. ఇంకెవరు మోసం చేస్తున్నారు ప్రజల్ని? నువ్వు కాదా? గతంలో కరెంటు బిల్లు ఎంత వచ్చిందిరా అని ఎవడన్నా అడుగు, నువ్వు చెప్తాడు. అరే బాబు, గతంలో కరెంటు బిల్లు ఎంత వచ్చిందని చెప్పి అడిగావు అనుకో, చెప్తాడు. 300, 400 వాడకాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ పూరు గుడిసెలో ఉన్నవాడు సరే, ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక బల్బు ఉన్నవాడు కూడా 1000 రూపాయల పైన వస్తుంది. కరెంటు బిల్లు వచ్చేది ఒక 500 అయితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా ట్రూ అప్ ఛార్జీలోనో బొక్కా పోసాను అని చెప్పేసి అని ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా. తక్కువ లెక్కతో 1000 రూపాయలు దాటేస్తుంది. దానికి కూడా రీజన్ ఉంది. ఏంటి? మనం అధికారంలోకి రాగానే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో పీపీఏ కేంద్రం చెప్పింది, వారి నాయన నువ్వు అది రద్దు చేసుకున్నావు అంటే మట్టుకుట్టుకుపోతారు మీరు అని చెప్పేసి అని. మనం ఏం మాట్లాడిపించాము ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు యూనిట్ ఒక 4,500 రూపాయలు పెట్టి కొనేస్తున్నాడు. అది కూడా 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి అగ్రిమెంట్లు చేసాడు. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించాం. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించాం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, నీకు అర్థం కావట్లేదయా, నీకు అసలు అవగాహన లేదు, దయచేసి నా మాటను, వాటిని రద్దు చేయమాకండి, అవి క్యాన్సిల్ చేసుకోమాకండి, వాటిని అలా ఉంచండి. ఇప్పుడు నీకు 4,500 రూపాయలు దొరుకుతుంది, ఫ్యూచర్లో ఆ రేటుకి దొరకదు. ఆ రేటు మనం పెట్టి అగ్రిమెంట్ చేయించుకోవడం కానీ ఎవరో ముందుకు రారు. రాను రేట్లు పెరుగుతాయి కదా, ఆ అగ్రిమెంట్లు అలాగే ఉంచానంటే మనం విన్నామా అన్న? ఏమంటే రద్దు. కరెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి మేము యూనిట్ 2.5కే కొనేస్తామని చెప్పేసి అని రద్దు చేశారు. తర్వాత ఏమైంది? ఇవాళ యూనిట్ తక్కువ లెక్కతే 20 రూపాయలు పెట్టుకుంటున్నారు. నేనేం చెప్పట్లా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అవును, కరెంటు కొనడం కొద్దిగా కష్టం అయిపోతుంది, దొరకట్లేదు, ఒక్కొక్కసారి 20 రూపాయలు కూడా కొనాల్సి వస్తుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అర్థమైంది కదా? 20 రూపాయలు పెట్టి ఎందుకు కొంటున్నారా? ఎవరి కంపెనీ నుంచి కొంటున్నారో? మీరందరూ ఎంత తినేస్తున్నారో? ప్రజలపైన భారం ఎంత వేస్తున్నారో? దోపిడీల గురించి, మోసాల గురించి నువ్వు మాట్లాడమాక. 43,000 కోట్ల రూపాయలు తినేసి 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నావు. నువ్వు మాట్లాడాలి దోపిడీల గురించి. మీ నాన్నగారు కేవలం 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటేనే నువ్వు అంత అవినీతి చేసావంటే, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రేంజ్లో అవినీతి చేసి ఉంటావో మాకు తెలియదా? గతంలో నీ కంపెనీ షేర్ వాల్యూ ఎంత, ఇప్పుడెంత? నీ సొంత కంపెనీలకి ప్రభుత్వ భూములు అక్రమంగా అప్పచెప్పుకోవాలి ఇవాళ కూడా. అలాంటి కోకోలలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారయ్యా. ఇది అవినీతి చేసినట్టు ఒక కేసు చూపించు. నేను కాదు మొన్న నెట్టావు నువ్వు ఏది స్కిల్ డెవలప్మెంట్ అదో ఇది అని చెప్పేసి అని. అందులో నువ్వు తేల్చింది లేదు, సచ్చింది లేదు. 14 ఏళ్ళు చేశాడు ఆయన. నారా లోకేష్ గారి పైన చూపించు, ఒక అవినీతి కేసు చూపించు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కొడుకు నారా లోకేష్ గారి పైన ఇవాళ కూడా ఒక్క అవినీతి కేసు లేదు. నీకు వాళ్ళకి పోలిక. ఇక్కడ మన సామెతలు చెప్పుకుంటూ బతికేస్తామా? నీకు సిగ్గు అనిపించట్లేదు మన బతుకులకి?
ఈ జన్మకి సిగ్గుసరాలు రావు ఇంక మనకి. ఇంక పురాణాలు చెప్తున్నాడు, సొల్లు పురాణాలు ఇంకా.